చేసుకున్నాక అది కలెక్టర్ కూతురు అయితే ఏంటి, గవర్నర్ కూతురు అయితే ఏంటి? దాని సంగతి దాని అమ్మ సంగతి తేల్చి మారేస్తాను. ఏమో కలెక్టర్ అమ్మా, రా బయటికి. ఎవరండి? ఎవరు మీరు? ఏంటి నన్ను ఈ ఎమ్మెల్యే వెంకటస్వామిని ఎవరు అని అడుగుతావా? 24 గంటల్లో పల్లిని పీకి పారించకపోతే పీకి పారేయడానికి ఇక్కడున్న వాళ్ళు అసెంబ్లీలో మైకులు కాదు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వాధికారులు. జిల్లాలో ఉన్న డజన్ మంది ఎమ్మెల్యేలలో ఆఫ్టర్ ఆల్ మీరు ఒకరు కావచ్చు, కానీ ఈ జిల్లా మొత్తానికి నేను ఒకే ఒక్క కలెక్టర్ని. మైండ్ ఇట్. ఇంత కలెక్టర్ అయితే మాత్రం నన్ను పట్టుకొని ఆఫ్టర్ గడంటావా? అనవలసిన పరిస్థితి మీరు కల్పించుకున్నారు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఇలా వీధిని పడి రెంకలేయడానికి కాదు, వాళ్ళ బ్రతుకులు వీధిని పడకుండా చూడడానికి. వెళ్ళండి, ముందా పనిచేయండి. చూడు కలెక్టరమ్మా, నా కొడుకును కొట్టినందుకు నీ కూతురుతో క్షమాపణ చెప్పించే వరకు నేను ఇక్కడి నుంచి కదలం. కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కాలేజీల్లో జరిగే గొడవలు తీర్చడానికి కాదు. వెళ్ళి ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికో రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నీ కూతురు చేత క్షమాపణ చెప్పించే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం. ఈ పట్టుదల బరి తెగించిన మీ కొడుకుని దారిన పెట్టడంలో చూపించండి, బాగుపడతాడు. ఈ ఊకదంపుడు ఎవరమే గాని క్షమాపణ చెప్పించామన్నమాట. సరే, నా పవర్ ఏంటో చూపిస్తాను. కూర్చోడ్రా. కలెక్టర్ కూతురు, కలెక్టర్ కూతురు, మిస్టర్ రావు, కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి. ఏంటి పోలీసులు పిలిపిస్తా? పిలిపించాలి, చూస్తాను. నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రికి, గవర్నర్ కి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ కి మొత్తం అందరికి ఫోన్ కొట్టిరా. ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తాను. అయ్యా, చిన్నబాబు తనదున్న సంగతి కాలేజీలో అందరికి తెలిసిందని ఫీల్ అవుతుంటే ఇదేదో శుభవార్తలాగా ఢిల్లీ వరకు ఫోన్ చేయమంటారేంటి? అంతేనయ్యా. ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. ఏంటి నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఏమయ్యా ఎస్ఐ, ఆవిడ చెప్పిందని ఒక ఎమ్మెల్యే నేను కూడా చూడకుండా నన్ను అరెస్ట్ చేస్తావా? తప్పదండి. కలెక్టర్ గారు అంటే ఏమనుకున్నారు? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్. ఆమె ఏం చెబితే చేయాల్సిందే. అమ్మా సారీలమ్మా, శతకోటి సారీలు. అబ్బే, అమ్మాయిదేం తప్పు లేదమ్మా. నేనే తొందరపడి అమ్మాయిని అనవసరంగా అపార్థం చేసుకున్నా. చూడమ్మా, మా వాడిని దారిలో పెట్టడం కోసం అమ్మాయికి సరదా పుట్టినప్పుడల్లా ఇలాగే చితకట్టమని నా రిక్వెస్ట్ గా అమ్మాయితో చెప్పండి అమ్మా. ఎమ్మెల్యే గారు, మీకు పదవులు మాకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, అధికారాలు ఇచ్చింది బాధ్యతగా ప్రవర్తించడానికి. అది మర్చిపోయి ఇలా తల వంచుకునే పరిస్థితి ఇంకెప్పుడూ తెచ్చుకోకండి. ఏంట్రా వయ్యారంగా నీళ్ళు పోయడా? నువ్వు సరిగ్గా పోయిరా. అక్కయ్య, అత్తయ్య, అక్కయ్య, అత్తయ్య, నేను పిలుస్తాను కదరా. నమస్కారం రా ఏకాంబరం గారు. ఏంటి నాన్న, నీ కొడుకుని నాకు నమస్కారం అంటావేంటి? అయి చచ్చిపోదు. పాపి చిరాయి అని నువ్వంత తేలిగ్గా ఎందుకు పోతావురా? నాన్న. హలో పుట్టి మావయ్య, ఏమిటి పొద్దుటే వచ్చారు? హాయ్ మాదిరి. హాయ్ నల్లబావా. ఇదేం బాగలేదు మాదిరి. మా నాన్న పొట్టి మావ అంటున్నావు, నన్నేం నల్లబావ అంటున్నావు. పర్వాలేదు బావా. గుడ్ మార్నింగ్ తాతయ్య. హాయ్. అక్కయ్య, ఏరా తమ్ముడు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు అక్కయ్య ఫైల్స్ అన్నింటి మీద సంతకాలు పెట్టించావా? ఏ ఏం లేదు, నా ఫ్యాక్టరీ ఫైల్ మీద. ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. ఏరా కాళీ, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. నన్ను కొడతావేంటి? పొద్దుట నీ ఎదమోకం చూపెట్టావు కాబట్టి. రావ్, ప్లీజ్ కమ్. ఎస్ మేడం. నా టూర్ ప్రోగ్రామ్ లో రామాపురం ఉంది. రామాపురం అంటే? అదే మేడం, చంద్రగిరి దగ్గర ఉన్న రామాపురం. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆ గ్రామంలో రామాలయం ఉంది మేడం. శ్రీరామనవమి రోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సీతారాములకి సమర్పించడం అక్కడ ఆచారం మేడం. కళ్యాణం ఎన్ని గంటలకి? 11 o'clock మేడం. మీరు 8 o'clock బయలుదేరితే సరిపోతుంది. ఓకే. ఏమిటి తాతయ్య పెళ్లి కొడుకులా ముస్తాబయ్యో? ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ శ్రీరామనవమి కదమ్మా, రామాపురం వెళ్ళొద్దామని. ఏంటి రామాపురం అంటున్నావు? నువ్వు ఎలాగూ వెళ్తున్నావు కదా, నేను కూడా వచ్చి స్వామిని దర్శించుకుందామని. నేను వెళ్ళేది రామాపురానికి. నేను వచ్చేది కూడా రామాపురానికే. రామాపురానికి కాబట్టే రానక్కర్లేదు.
తమ్ముడు నువ్వు అదే అక్కయ్య 18 సంవత్సరాల తర్వాత ఈ ఊర్లో అడుగు పెడుతున్నావు కదా, ఎందుకైనా మంచిదని నేను వచ్చాను. ఉమ్, ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామనే. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, కృష్ణవే నమః, భూషణాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, మాధవాయ నమః, దామోదరాయ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, మృత్యుంజయాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః. పేట్ల మీద ఎవరినో కూర్చోబెట్టావేటి? ఇక్కడ కూర్చొని పూజ చేయవలసింది కలెక్టర్ కదా. విషయం తెలుసుకోకుండా విసురుకోవద్దని చెప్పవయ్యా. గ్రామ సర్పంచ్ గా, ఆలయ ధర్మకర్తగా ఈ గుళ్ళో పూజ చేసే హక్కు, బాధ్యత నా బిడ్డకే ఉన్నాయి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ దేనికి? పూజారి గారు పట్టుబట్టలు తీసుకోండి. అదేమిటి, కలెక్టర్ దంపతుల చేతుల మీదుగా కదా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వవలసింది. మరి కలెక్టర్ గారి భర్త గారు పీటల మీద కూర్చుని పూజ చేస్తున్నది ఆవిడ గారి భర్తే. ఏమిటి, భాస్కర్రావు గారు కలెక్టర్ గారి భర్త? అయితే ఇంకే, స్వామివారి కళ్యాణం వీరిద్దరి చేతుల మీదుగా జరిపిద్దాం. రండమ్మా, వచ్చి మీ వారి పక్కన కూర్చోండి. అక్కర్లేదు, భర్తతో కలిసి ఇస్తే కాని రాముల వారి బట్టలు తీసుకోరా? తీసుకునేది రాముల వారు కాదమ్మా, సీతారాములు. ప్రపంచ దేశాలకే తలమానికమైన ఆదర్శ దంపతులు. మాకు తెలిసి రావా, అతను భద్రాచలంలో కళ్యాణం జరిగిపోతుంది, ముందు ఈ బట్టలు తీసుకొని కళ్యాణం జరిపించు. తప్పు బాబు, ఆచారాలకి అపచారం చేయకూడదు. తీసుకోకపోతే అరెస్ట్ చేయిస్తాం. ఏంత మనవయ్యా, భక్త రామదాసులు అవుతావు. పూజారి గారు తీసుకోండి. మరి అమ్మగారు? ఆవిడ చేతుల మీదుగా నా చేతిలోకి వచ్చిన ఈ పట్టు వస్త్రాలు దంపతి సమేతంగా నేను ఆ పుణ్య దంపతులకు సమర్పించుకున్నట్టే అవుతుంది. తీసుకోండి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. మొక్కుబడి కోసం గుడి గుమ్మం తక్కింది, మొగుడు కోసం అత్తింటి గుమ్మం తక్కచ్చుగా. ఎందుకమ్మా అనవసరంగా నూనూరు పారేసుకుంటావు? ఆవిడ గారు ఈ ఊరు వచ్చింది మొక్కుబడి తీర్చుకోవడానికి కాదు, డ్యూటీ మీద వచ్చారు వారు. డ్యూటీ ఏమిటా డ్యూటీ? మొగుడు కనపడగానే ఏమండి బాగున్నారా అని అడుగుతున్నాను డ్యూటీ కదా. అత్తగారు కనపడగానే ఏమత్తయ్యా బాగున్నారా అని పలకరించుతున్నాను డ్యూటీ కదా. డ్యూటీల సంగతి ఆవిడ గారు పట్టించుకోవడం మానేసి 18 ఏళ్ళు అయింది. మా సంగతి ఊళ్ళో వాళ్ళు మర్చిపోయి 18 ఏళ్ళు అయింది. మేము విడిపోయి బతుకుతున్నాను, మళ్ళీ ఇవాళ నీ మూలంగా ఊరందరికీ తెలిసింది. ఇప్పుడా? ఎవరికి తెలియదు భాగవతం? ఇప్పటి వరకు నాకు తెలియదమ్మమ్మా, కానీ నువ్వు అన్నట్టుది భాగవతం కాదు, చిన్న తేడాతో రామాయణం. ఇక్కడ రాముడు సీతను అడవికి పంపలేదు, సీతే రాముడిని వదిలి ఆఫీసు కతుక్కుపోయింది. దానికి చదువుకున్నాననే గర్వం, పెద్ద కలెక్టర్ని కదా అని పొగరు. నువ్వు చూడలేదు గానోరే, గర్భగుళ్ళో మీ మావయ్యని ఎంత చులకనగా చూసిందో తెలుసా? లేదమ్మా, కౌశల్యకు నిజంగా నా మీద తేలిక భావమే ఉంటే అనుక్షణం నా జ్ఞాపకాలను గుర్తు చేసి ఆ తాళిబొట్టుని తన గుండెల మీద ఉంచుకోదు. ఈడొకడు దాని పేరు చెప్పగానే నీళ్లు గారిపోతాడు రా. ఒరే భాస్కరం, ముసల్దానా, అత్తను తన్నొచ్చా? ఎందుకు? తప్పు చేసిన వాళ్ళను తన్నడం నాకు అలవాటు కదే. నువ్వు తినటానికి ఏది కలగటేర్రా? మరెలా? అత్త పొగరు దించి మావయ్య కాళ్ళ మీద పడేయాలి. రేయ్, మీ అత్తకి గిత్తలాంటి కూతురుంది, పెట్టలాడుతుంటది. పోనీ దాన్ని తననా? మొద్దు సచ్చినాడా, నీకు తనటం తప్పితే వేరే ఆలోచన రాదా? మరైతే ఇంకో టైప్ లో వాళ్ళని కలపొచ్చుంటావా? కలపొచ్చు. శుభం దాకా నువ్వు నిలబడేటట్టుంటే నీకు ఒక మంచి ఉపాయం చెప్తా పద.